ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేటు 2వ తేదీ జూలై 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ అయితే 3వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ అయితే ఇస్తున్నారు. ఈరోజు ఆఫ్టర్నూన్ 1 PM నుంచి క్యూ లైన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. 1 PM నుంచి 2 PM లోపల ఎప్పుడైనా క్యూ లైన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 3 PM టు 4 PM లోపల టోకన్స్ అనేది ఇష్యూ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిస్ప్లేలో మెన్షన్ చేశాను చూడండి. 3వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ 11,000 అయితే రిలీజ్ చేశారు. ఆఫ్టర్నూన్ స్లాట్స్ రిమైనింగ్ 12 PM టు నైట్ 10 PM వరకు టోకన్స్ అనేది ఉన్నది. ఈ టోకన్స్ తీసుకొని కొండపైకి అయితే వెళ్ళొచ్చు. మనకు నెక్స్ట్ డే దర్శనం టైమింగ్ స్లాట్ అయితే వస్తుంది. ఇది రైల్వే స్టేషన్. దీనికి ఆపోజిట్టే విష్ణునివాసం ఉంటుంది. ఇప్పుడు చూశారు కదా వీడియోలో. ఈ విష్ణునివాసం లోపల 2వ గేట్ అని చెప్పి ఒకటైతే ఉంటుంది. ఆ గేట్ దగ్గర కనుక మీరు వెళ్ళారు అంటే క్యూ లైన్లో అలో చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు 3 PM టు 4 PM లోపల అన్నమాట. వన్స్ ఆ టోకన్స్ తీసుకున్న తర్వాత కొండపైకి అయితే వెళ్ళాలి. విష్ణునివాసం అండ్ శ్రీనివాసం కాంప్లెక్స్లో ఎస్ఎస్టీ టోకన్స్ ఇస్తారు. అండ్ భూదేవి కాంప్లెక్స్లో 2 టైప్స్ టోకన్స్ అనేది ఇస్తారు. డీడీ టోకన్స్ అండ్ ఎస్ఎస్టీ టోకన్స్. డీడీ టోకన్స్ అయితే శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళే భక్తులకు మాత్రమే అది. ఆఫ్టర్నూన్ స్లాట్స్ అయితే ఉన్నాయి. 12 PM టు నైట్ 9 PM వరకు అనమాట టైమింగ్ స్లాట్స్. ఈ డీడీ టోకన్స్ తీసుకుంటే 1200 స్టెప్స్ దగ్గర స్కాన్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. స్కానింగ్ కంప్లీట్ అయిన తర్వాత కొండపైకి అయితే వెళ్ళాలి. శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళాలనుకున్న భక్తులు అయితే భూదేవి కాంప్లెక్స్లో టోకన్స్ అయితే తీసుకోండి. భూదేవి కాంప్లెక్స్లో 2 టైప్స్ ఇస్తారండి. బాగా గుర్తుపెట్టుకోండి. 2 టైప్స్ డిఫరెంట్ క్యూ లైన్స్ అనేది ఉంటుంది. ఆ ఎస్ఎస్టీ టోకన్స్ క్యూ లైన్ అయితే చాలా ఉంటుంది. డీడీ టోకన్స్ క్యూ లైన్ అయితే కొంచెం ఉంటుంది. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదంతా భూదేవి కాంప్లెక్స్. అలిపిరి బస్ స్టాండ్ లోపలైతే ఉంటుంది. ఇదంతా మనకి దగ్గర ఇది తిరుపతి తిరుమల కొండ కూడా కనిపిస్తుంది. ఇవంతా భూదేవి కాంప్లెక్స్. తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ నుంచి 3.5 కిలోమీటర్ రేడియస్ లోపలైతే ఉంటుంది భూదేవి కాంప్లెక్స్ అనేది. అలిపిరి స్టెప్స్ దగ్గర అనమాట, నియర్ బై. సో ఎవరైనా శ్రీవారిమెట్టు నడకదారి వెళ్ళాలనుకున్న భక్తులకైతే భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళి టోకన్స్ అయితే తీసుకోండి. శ్రీనివాసం కాంప్లెక్స్ అయితే తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుంది. అక్కడ ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. ఎటువంటి వేరే టోకన్స్ అయితే ఇవ్వరు. అక్కడ కూడా సేమ్ ప్లేసే అనమాట, సేమ్ అలాగే ఇస్తారు. 1 PM టు క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. కొంచెం అటు ఇటు ఉంటుంది క్యూ లైన్స్ ఓపెన్ అవ్వడానికి. గేట్స్ ఓపెన్ చేయాలి కదా, అందువల్ల అనమాట. ఈవినింగ్ మాత్రం 3 to 4 PM లోపల ఎప్పుడైనా టోకన్స్ అనేది ఇష్యూ చేస్తారు. వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటి అంటే ఈ 3 ప్లేసెస్లో ఎప్పుడు పోయినా ఒకటేలాగా ఉంటుంది క్రౌడ్ అనేది. ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయ్యింది కదా, క్రౌడ్ తగ్గుతుందేమో అనుకుంటున్నాము, కానీ అలాగే ఉంటుంది. మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా క్రౌడ్ అలాగే ఉంటుంది. కాబట్టి మీకు నియర్ బై లొకేషన్ ఏదైతే ఉంటుందో దానికి వెళ్ళండి. మీరు రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చారు అంటే విష్ణునివాసంకి వెళ్ళండి ఎస్ఎస్టీ టోకన్స్కి. బస్ స్టాండ్ నుంచి వచ్చారు అంటే తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాసం కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఆ కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్ళండి. అలాగే భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శన్ టోకన్స్ అయితే ఇస్తారు. శ్రీవారిమెట్టు మార్గం వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం అలా వెళ్ళండి. అలిపిరి స్టెప్స్ అండ్ శ్రీవారి స్టెప్స్ ఎక్కడ టోకన్స్ అయితే ఇవ్వరు. మీరు ఈ 3 ప్లేసెస్లలో టోకన్స్ తీసుకొని ఎలా అయినా నడుచుకుంటూ వెళ్ళచ్చు. ఎస్ఎస్టీ టోకన్ తీసుకుంటే మీరు ఎలా అయినా బై వాక్ అయినా వెళ్ళచ్చు, బై బస్ అయినా వెళ్ళచ్చు, ఎలా అయినా అయితే వెళ్ళచ్చు అనమాట. డీడీ టోకన్స్ తీసుకుంటే కంపల్సరీగా శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళాలి. అండ్ వన్స్ ఈ టోకన్స్ తీసుకున్నాక కొండపైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ లగేజ్ కౌంటర్స్ కూడా ఉంటుంది. అలిపిరి స్టెప్స్ దగ్గర, శ్రీవారి స్టెప్స్ దగ్గర లగేజ్ అక్కడ ఇచ్చేసి లాక్స్ వేసిన తర్వాత అవైతే కొండపైకి అయితే రీచ్ అవుతుంది లగేజ్ అనేది. మీరు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అక్కడ ఫ్రీ లాకర్స్ ఉంటుంది. అలాగే తలనీలాలు సమర్పించడానికి కళ్యాణ కట్టలు ఇవన్నీ ఉంటుంది. ఆ ప్లేసెస్కి వెళ్ళి లాకర్స్లో మీరు లగేజ్ పెడతామంటే అక్కడ కూడా పెట్టచ్చు. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళచ్చు. ఎస్ఎస్టీ టోకన్స్ దొరకకుంటే ఇంకా చేసేదేం లేదు, సర్వదర్శనానికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సర్వదర్శనం క్యూ లైన్స్ అన్ని క్రాస్ అయిన తర్వాత అక్కడ కూడా మీకు టోకెన్ అనేది ఇస్తారు. అక్కడ కంపార్ట్మెంట్లో వెయిట్ చేయలేము అనిపించినప్పుడు బయటికైతే రావచ్చు. అక్కడ రీఎంట్రీ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా తిరుపతిలో లోకల్ టెంపుల్స్ విషయానికి వస్తే ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ పాలరాతితో అయితే కట్టారు. అలిపిరి స్టెప్స్ వెళ్ళేటప్పుడు మార్గంలో అయితే ఉంటుంది. లార్డ్ కృష్ణ టెంపుల్ అనమాట. బాలకృష్ణుడు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది.
అలిపిరి స్టెప్స్ కొంచెం ముందుకు ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది కదా వీడియోలో గోవిందరాజస్వామి టెంపుల్. అండ్ ఇలాగ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. తిరుపతి లోకల్ టెంపుల్స్, శ్రీనివాస మంగాపురం, అల్వేలు మంగాపురం, తాతయ్యగుండ గంగమ్మ తల్లి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, కపిలతీర్థం, నమూనా ఆలయము, గుడిమల్లెం, కాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం కూడా ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుంది. ఎవరైనా విజిట్ చేయకుంటే విజిట్ చేయండి. అరుణాచలం టెంపుల్ కూడా శివుడు టెంపుల్ అనమాట. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ అయితే టెంపుల్ పక్కనే కోనేరు అయితే ఉంటుంది. కోనేరు పక్కన వరాహస్వామి దేవాలయం అయితే ఉంటుంది. వీలైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నాను. ఇది కోనేరు. కోనేరు పక్కనే వరాహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇదే ప్లేస్లో మనకి వెంగబాంబ అన్నదాన సత్రం అయితే ఉంటుంది. అక్కడ మహాప్రసాదం అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అక్కడ మార్నింగ్ టైము 8:30 AM అయితే స్టార్ట్ అవుతుంది టిఫిన్ సెక్షన్. ఆ తర్వాత 11:30 నుంచి లంచ్ అనమాట. అండ్ ఈవినింగ్ 5 o'clock నుంచి డిన్నర్. ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో ట్రై చేయండి. మహాప్రసాదం, దేవుడి ప్రసాదం అనమాట ఇది. వీలైతే స్వీకరించండి. ఆ తర్వాత తిరుమలలో లోకల్ టెంపుల్స్ అయితే ఉంటుంది. రాంబగీచ బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడ తిరుమల లోకల్ టెంపుల్స్కి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సెస్ అయితే ఉంటాయి. ఒక ప్లేస్కి వెళ్ళాలంటే 30 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. తిరుమల టు జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి. అలాగా అన్ని ప్లేసెస్కి మీరు ముందే టికెట్ తీసి పెట్టుకుంటే అప్ అండ్ డౌన్ టికెట్ ఛార్జ్ ఒకలాగా ఉంటుంది, డైరెక్ట్ వెళ్ళడానికి ఛార్జ్ ఒకలాగా ఉంటుంది. అలాగా పాప వినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం, జపాలి, శ్రీవారి పాదాలు, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి కొండపైన. అండ్ ఇంకోటి ఫ్రీ లాకర్స్ అంటే పద్మనాభ నిలయం, మాధవ నిలయం, ఇలా లాకర్స్ కొన్ని ఉంటాయి. కామన్ హాల్స్ ఉంటుంది. ఇవన్నీ లోకల్ టెంపుల్స్ తిరుమలలో. ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ తర్వాత వీడియో అయితే కంప్లీట్ అయింది. ఓం నమో వెంకటేశాయ. ఎవరైనా దర్శించుకోకుంటే దర్శించుకోండి.